ప్రభువు దర్శనం కావాలనుకుంటున్నారా? మీ మనసులో ఉన్న ఆలోచనలకు జవాబు కావాలనుకుంటున్నారా? ప్రభువు మీతో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మంచిది పిల్లరా, మీరందరూ బాగున్నారా? మరి మంచిది. ఈ సమయంలో ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి విజయమ్మ వారి కుటుంబ సభ్యులు, వారికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మరి ముందుకు కొనసాగదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం ధ్యానం చేసుకొని మరి ముందుకు కొనసాగదాం. మరి షేబా దేశపు రాణి సొలొమోను గురించిన ప్రసిద్ధిని విని మంచితులరా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు స్తుతులు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం చేసి కార్యం చేయమని వేడుకుంటున్నా. మరి ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి విజయమ్మ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానాన్ని దయచేయండి. మీ దాసుడుగా మీ పక్షాన నిలవబడుకున్న నన్ను మీ నోటి బొరవలే వాడుకొని మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము ఏమిటంటే షేబా దేశపు రాణి మనకు నేర్పించే విషయాలు 2వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 2వ భాగంలో గతంలో ఒక భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. 2వ భాగంలో మొదటి పాయింట్ ఏంటంటే ఆయన్ను దర్శించుకుంటారా. షేబా దేశపు రాణి సొలొమోను ప్రసిద్ధిని గురించి విని దూర ప్రాంతము నుండి సొలొమోను దగ్గరికి వచ్చింది. గతంలో అందులో నుంచి ఒక 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ 2వ భాగంలో కూడా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. 2వ భాగంలో ఆమె దూరదేశం నుంచి వచ్చి ఆయన్ను దర్శించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, సొలొమోన్ని ఆమె దర్శించుకుంది దూర ప్రాంతం నుంచి వచ్చి. ఆమె హృదయంలో చాలా సంతోషించింది, ఆమె హృదయంలో చాలా ఆనందించింది, ఆమె హృదయంలో చాలా తృప్తిని అనుభవించింది. క్రీస్తునందు పిల్లరా, ఆయన దర్శించుకోగానే, క్రీస్తునందు సహోదరి సహోదరుడా, అవును, ఆమె ఆయన దర్శించుకోగానే దూరదేశం నుంచి చాలా సంతోషపడుతూ ఉంది, తృప్తి పడుతుంది, ఆనందపడుతుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఆలోచించేయండి. మరి ఆమె సొలొమోను దర్శించుకొని అంత సంతోషపడితే ఈరోజు అనేక మంది మందిరానికి వస్తున్నారు కానీ, సంఘానికి వస్తున్నారు కానీ, ప్రియ సహోదరులారా ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియ దేవునులారా, దేవుణ్ణి దర్శించుకొని అనుభవించలేకపోతున్నారు. చాలామంది మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మరలా వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు ఎంతమంది ఆయన దర్శించుకుంటున్నారు? ఈరోజు ఎంతమంది ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారు? ఈరోజు ఎంతమంది ముఖాముఖిగా ఆయన దర్శించుకోగలుగుతున్నారు? ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నారు? ఆయన మహిమను అనుభవించగలుగుతున్నారు? ఆయన ప్రసన్నతను అనుభవించగలుగుతున్నారు? ఆయన ఆత్మను పొందుకోగలుగుతున్నారు? ఆయన అభిషేకాన్ని ప్రియులరా పొందుకోగలుగుతున్నారు? ప్రియ దేవుని పిల్లరా, ఆయన దర్శించుకోవాలి, ఆయన దర్శించుకోవాలి. ప్రియులరా, ఎంతమంది దైవ దర్శనం కలిగి ఉంటున్నారు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంతమంది ఆయన దర్శించుకుంటున్నారు? ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించడం లేదు, దేవుని మహిమను పొందుకోవడం లేదు, దేవుని ప్రసన్నతను అనుభవించడం లేదు. ఈరోజు ఖాళీగా సంఘానికి వస్తున్నారు, మరలా ఖాళీగా తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రియులరా, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన్ని అనుభవించాలి, తృప్తిపరచబడాలి, సంతోషించాలి, ఆనందించాలి. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఆయన దర్శించుకుందామే.
క్రీస్తునందు సహోదరి సహోదరులరా, ఆయన దర్శించుకోవాలంటే ముందుగానే దేవుని సన్నిధికి రావాలి. మనం ముందుగానే దేవుని మందిరానికి రావాలి, ముందుగానే ప్రార్థనలు గడపాలి. ఆశ కలిగి మనం ఉండాలి పిల్లల, ఆశ కలిగి ఉండాలి. మనము అన్ని కార్యక్రమాల్లో కలుసుకోవాలి, మనము అన్ని కార్యక్రమాల్లో ఏకీపించాలి. నీవు ఆయన దర్శనాన్ని నువ్వు చూడాలంటే, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలంటే దేవుని మందిరానికి ముందుగానే రావాలి. అన్ని కార్యక్రమాల్లో కలుసుకోవాలి, ఏకీపించాలి. ఆశ, దేవుని నేను దర్శించుకోవాలన్న ఆశ నీకుండాలి. అప్పుడే ఆయన దైవ ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతారా. ఇక్కడ మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఆయన్ని ముఖాముఖిగా ఆమె చూసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దీంట్లో మొదటి విషయము, ఆ సొలొమోన్ని షేబా దేశపు రాణి ఒకప్పుడు ఆయన గురించి నింది, ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దర్శించుకుంది. ఒకటి ఇక్కడ ముఖాముఖిగా ఆయన చూసింది, ముఖాముఖిగా ఆయన దర్శించుకుంది. పిల్లల గమనించండి, ముఖాముఖిగా ఆయన దర్శనాన్ని ఆమె చూడగలిగింది. క్రీస్తునందు పిల్లరా, ఆయన్ని చూసింది, ముఖాముఖిగా దర్శించుకుంది. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం తెరవబడాలి, మన హృదయం ఇప్పబడాలి, మన హృదయం పిల్లరా పరవాలి ఆయన సన్నిధిలో. అప్పుడే ఆయన దర్శనాన్ని మనం చూడగలము, ఆయన ప్రత్యక్షతను మనం చూడగలము, ఆయన మహిమను మనం చూడగలము, ఆయన సన్నిధిని మనం అనుభవించగలము. ప్రియ సహోదరి సహోదరులరా, గమనించండి, దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం ఆరాధించినప్పుడు ఆయన్ని మనం చూడగలము. నువ్వు ఆయన దర్శించుకోవాలి. నువ్వు ప్రియదేవుని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం నీకు ఉండాలి, ఆయన ప్రత్యక్షత నీకు ఉండాలి, ఆయన సన్నిధి నువ్వు అనుభవించాలి. పిల్లల గమనించండి, ఆయన ముఖాముఖిగా చూసింది. నీ హృదయం తెరవబడితే ఆయన్ని నువ్వు చూడగలవు, నీ మనసు తెరవబడితే ఆయన్ని నువ్వు చూడగలవు. ప్రియ దేవుని బిడ్డ, రెండోది మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయనతో సొలొమోనుతో ఆమె మాట్లాడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ముఖాముఖిగా చూసింది కదా, రెండోదిగా సొలొమోనుతో మాట్లాడగలిగింది. ఆమె సొలొమోనుతో మాట్లాడుతూ ఉంది పిల్లరా. అవును ప్రియ దేవుని పిల్లరా, ఆమె సొలొమోనుతో మాట్లాడుతూ ఉంది. గమనించండి, మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ముఖాముఖిగా ఒకటి ఆయన దర్శనాన్ని మనం చూడగలగాలి, ఆయన మహిమను, ప్రసన్నతను, వెలుగును, తేజస్సును, ఆత్మను, అభిషేకమును మనం పొందుకోవాలి. అదేవిధంగా పిల్లరా ఆయనతో మనం మాట్లాడాలి. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడండి, ఈరోజు నాలో ఉన్నటువంటి బలహీనతల గురించి నువ్వు మాట్లాడండి, నాలో ఉన్న తప్పిదాల గురించి నాతో మాట్లాడండి, నాలో ఉన్న ఒడిదుడుకుల గురించి నాతో మాట్లాడండి. ఈరోజు నేను ఎక్కడ తప్పిపోనని నాతో మాట్లాడండి, ఎక్కడ జారిపోనని నాతో మాట్లాడండి, ఎక్కడ పడిపోనని నాతో మాట్లాడండి. నీ స్వరాన్ని నాకు వినిపించండి. నీ వాక్కు లేకపోతే నేను జీవించలేను, నువ్వు మాట్లాడకపోతే నాకు సచ్చింది లేదు, నీ మాట నాకు అవసరమై ఉన్నది. అయ్యా, నన్ను గురించి మాట్లాడండి, నా కుటుంబాన్ని గురించి మాట్లాడండి, నా పిల్లల గురించి మాట్లాడండి, నా భవిష్యత్తు గురించి మాట్లాడండి అని పిల్లరా, ఇదిగో ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడాలి, నువ్వు ప్రభువుతో మాట్లాడాలి. క్రీస్తు పిల్లరా, ఆమె సొలొమోను దగ్గరికి వెళ్ళి ఒకటి ఆయన దర్శించుకుంది, రెండోది ఆయనతో మాట్లాడుతూ ఉంది. నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు పిల్లరా, సంఘానికి వచ్చినప్పుడు నీవు ఆయన దైవ దర్శనాన్ని దేవుని సన్నిధిలో అనుభవించగలగాలి. రెండోది, నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఆయనకు మనవి చేయాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడండి, ఏ విషయాల్లో నేను వెనకబడిపోన్నానో నాతో మాట్లాడండి, ఏ విషయాల్లో నేను తప్పిపోన్నానో నాతో మాట్లాడండి, ఏ విషయాల్లో నేను జారిపోన్నానో నాతో మాట్లాడండి, ఏ విషయాల్లో నేను తొలగిపోన్నానో నాతో మాట్లాడండి, ఏ విషయాల్లో నీకు నేను దూరం అయిపోతున్నానో నాతో మాట్లాడండి, ఎక్కడ నేను సరి చేసుకోవాలో నాతో మాట్లాడండి, ఎక్కడ దిద్దుకోవాలో నాతో మాట్లాడండి అని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ప్రభుతో దేవుని బిడ్డ మాట్లాడాలి. ప్రార్థన ద్వారా ఆయనతో నువ్వు మాట్లాడాలి, మనవి చేయాలి. క్రీస్తునందు మూడో విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు మనం బాగా ఆలోచన చేస్తే ఆమె ఆయనతో మాట్లాడింది. ఏమని మాట్లాడాలి? నీ సమస్యలన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి, ఏది నువ్వు దాచిపెట్టకూడదు, ఆయనతో మాట్లాడాలి.
నీ సమస్యలను చెప్పుకోవాలి, నీ బాధలను చెప్పుకోవాలి, నీ కష్టాలను చెప్పుకోవాలి, నీ ఇబ్బందులన్నీ కూడా ఆయనకి చెప్పుకోవాలి. నువ్వు ఆయన దగ్గర ఏది కూడా దాచిపెట్టకూడదు, ఏది కూడా మరుగు చేయకూడదు, ఏది దాచిపెట్టకుండా నువ్వు ఆయనతో మాట్లాడాలి. నీ బలహీనతలు అన్నీ కూడా ఆయన చెప్పుకోవాలి, నీ సమస్యలు ఆయనతో చెప్పుకోవాలి, నీ ఇబ్బందులు ఆయనతో చెప్పుకోవాలి. ఆయనతో నువ్వు మాట్లాడాలి. సహోదరి సహోదరులారా, మాట్లాడాలి. ఏది ఆయన దగ్గర దాచిపెట్టడానికి వీలు లేదు. ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేము, ఆయన దగ్గర ఏది మనం మరుగు చేయలేము. గమనించండి, అన్నీ అని చెప్పుకోవాలి. దాచిపెట్టుకుంటే మనమే నష్టపోతాం. ఆయన దగ్గర చెప్పుకోవాలి. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అప్పుడు సొలొమోను క్రీస్తునందు ఆయన ఆమెతో ఏం చేశాడైనా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, సొలొమోను ఏం చేశాడు? ఆమెతో మాట్లాడాడు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులు గమనించండి. ఇక్కడ మూడోది మనం ఆలోచన చేస్తే, ఆయన మాట్లాడతాడు మనతో. ఏం మాట్లాడతాడో, మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నీతో నాతో మాట్లాడతాడు ఆయన. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనం బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన కుటుంబం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన సాక్ష్యం ఎలా ఉండాలి అన్న విషయాలను దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ విధంగా మనం నడవాలో ఈ లోకంలో మనతో మాట్లాడతాడు. ఏ విధంగా పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలో మనతో మాట్లాడతాడు. ఏ విధంగా మన ఆత్మను కాపాడుకోవాలో, మన పరిశుద్ధతను కాపాడుకోవాలో, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలో, ఏ విధంగా భక్తిగా మనం నడవాలో మనతో ఆయన మాట్లాడతాడు. నీ జీవితాన్ని గురించి మాట్లాడతాడు ఆయన, నీ భవిష్యత్తుని గురించి మాట్లాడతాడు ఆయన. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. అవును, మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత 3 పనులు జరగాలి. ఆమె సొలొమోన్ని అక్కడ దర్శించుకుంది. మనం చూస్తున్నాం. 1, మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఆయన్ని మనం దర్శించుకోవాలి, ఆయన మహిమను మనం అనుభవించాలి. 1. రెండోది, ఆయనతో మనం మాట్లాడాలి, మన సమస్యలను ఆయనతో చెప్పుకోవాలి ప్రార్థన ద్వారా. 3వది, దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనతో మాట్లాడుతాడు. మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో అన్ని విషయాలు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా మనం జీవించి, ఏ విధంగా మనం బ్రతికి, ఏ విధంగా మనం నడిపించబడాలో అన్ని విషయాల్లో మన చక్కగా ఆయన నేర్పిస్తాడు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట ప్రకారంగా మనం జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. 1, శేపాదేశపు రాణి ఆయన దర్శించుకుంది. రెండోది, ఆమె మనసులో ఉన్న ఆలోచనలన్నిటికీ జవాబు దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండో పాయింట్ ఏంటంటే, ఆమె మనసులో ఉన్న ఆలోచనలన్నిటికీ ఆమెకు జవాబు దొరికింది. అవును ప్రియులారా, గమనించండి, ఆ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఆ మనసులో ఎన్నో తలంపులు ఉన్నాయి, ఆ మనసులో ఎన్నో ఊహలు ఉన్నాయి. ఎవరి గురించి? సొలొమోను గురించి. దూరదేశంలో ఉన్నది, ఇంటున్నది అంతే. కనుక ఇప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఆ మనసులో ఉన్నవి. వాటన్నిటికీ అక్కడ జవాబు దొరకలేదు. వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు జవాబు దొరకలేదు, దూరంగా ఉన్నప్పుడు జవాబు దొరకలేదు. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి సొలొమోను దగ్గరకు వచ్చిందో, ఆ మనసులో ఉన్న ప్రశ్నలు, ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా సొలొమోను రాజు ముందు ఆమె పెట్టింది. వాటన్నిటిని కూడా ఆయన విడదీసి ఇప్పదీసి ఆయనకు చెప్పడం జరిగింది. పిల్లరా, ఇప్పుడు ఆ మనసులో ఉన్న ప్రశ్నలంటే కూడా ఆమెకు జవాబు దొరికింది. రెండోదిగా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే తలంపులు, మనకు వచ్చే ఊహలు అన్నిటికి కూడా ప్రభువు దగ్గర మనకు జవాబు దొరుకుతుంది. సొలొమోను దగ్గర షేబా దేశపు రాణికి ఏ విధంగా జవాబు దొరికిందో, ఆమె మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికి కూడా ఈరోజు నీ మనసులో, నా మనసులో, మనందరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికి కూడా ఎక్కడ జవాబు దొరుకుతుందంటే దేవుడి దగ్గర జవాబు దొరుకుతుంది. దేవుడే జవాబునిస్తాడు. ఒకవేళ నీ మనసులో ఏ తలంపులు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ ఉద్దేశాలు ఉన్నాయో నీకు ఇంతవరకు జవాబు ఎక్కడ దొరకలేదా? అయితే ప్రభు సన్నిధికి రా, ప్రభు మందిరానికి రా. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా జవాబు దొరుకుతుంది, ప్రత్యుత్తరం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది చక్కటి మాట. మన గురించి దేవునికి బాగా తెలుసు. ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే మన మనసులో ఉన్న ఆలోచనకు జవాబు ఎడదొరద్దంటే మనమంటే ఏమిటో బాగా దేవునికి తెలుసు. మన మనసులో ఆలోచనలు బాగా దేవునికి తెలుసు. మన మనసులో తలంపులు దేవునికి తెలుసు. మన మనసులో ఉద్దేశాలు దేవునికి తెలుసు. మనం ఏమై ఉన్నామో దేవునికి తెలుసు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక, మనం ఆయన పిల్లలమై ఉన్నాం కనుక మన గురించి పూర్తిగా ఆయన తెలుసు. ఆయన దగ్గర మనం ఏమి దాచిపెట్టలేము. ఆయన దగ్గర మనం ఏమి మరుగుపరచలేము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనలకు జవాబు దొరకలేదా? అయితే ప్రభు దగ్గరికి రా, జవాబు దొరుకుతుంది. ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ మనసులో ప్రతి ఆలోచన, ప్రతి తలంపుకు కూడా ఆయన దగ్గర జవాబు దొరుకుతుంది. నీ ప్రతి ఊహకు కూడా ఆయన దగ్గర జవాబు దొరుకుతుంది. అవును, ఎందుకో తెలుసా? మన గురించి ఆయనకు బాగా తెలుసు. మనం ఏమై ఉన్నామో ఆయనకు బాగా తెలుసు. మనం ఎలాంటి వారమో ఆయనకు బాగా తెలుసు. మన గురించి పూర్తిగా ఆయన తెలుసు. ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేమో, ఆయన దగ్గర ఏది మరుగుపరచలేమో అన్నీ ఆయన తెలుసు. నిన్ను గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నిన్ను గురించి మీ బంధువులు తెలియకపోవచ్చు, నిన్ను గురించి మీ రక్త సంబంధులకి తెలియకపోవచ్చు, నిన్ను గురించి మీ గ్రామంలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, నిన్ను గురించి సంఘంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు, నిన్ను గురించి సమాజంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు. కానీ నిన్ను గురించి పూర్తిగా ఆయన తెలుసు. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనకు ప్రభు దగ్గర సమాధానం దొరుకుతుంది. క్రీస్తును. అందుకే వాక్యం ఒక మాట చూద్దాం. మనం ఆయన దగ్గర ఏది దాచిపెట్టలేము. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించాలి. ఎవరి దగ్గరైనా మనం దాచిపెట్టచ్చు, ఏదైనా మనం దాచిపెట్టచ్చు. ఎంతకాలమైనా కొంతకాలం వరకు ఏదైనా దాచిపెట్టచ్చేమో, కానీ మనుషుల దగ్గర, ప్రభువు దగ్గర మనం ఏది దాచిపెట్టలేము. ఎందుకంటే మన జీవితం అంతా ఆయనకు బాగా తెలుసు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూద్దాం. 139వ కీర్తన 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా రాయబడింది. నేను కూర్చునుట నేను లేచుటయు నీకు తెలియను. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను కూర్చునేది నీకు తెలుసు, నేను లేచేది నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నా దినచర్య అంతా కూడా నీకు తెలుసు, నేనేమై ఉన్నానో నీకు తెలుసు, నా జీవితం ఏమై ఉందో నీకు తెలుసు, నా బ్రతుకు ఏమై ఉందో నీకు తెలుసు, నా స్థితి ఏమై ఉందో నీకు తెలుసు. నీ దగ్గర నేను ఏది కూడా దాచి పెట్టలేనయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు పిల్లరా, గమనించండి. అందుకే చక్కటి మాట, మొదటి మాట, నేను కూర్చునుట లేచుట నీకు తెలియను. అయ్యా నీకు తెలియకుండా నేనేమీ చేయలేను. నీకు తెలియకుండా నేనేది దాచిపెట్టలేను. నీ భార్య దగ్గర నువ్వు దాచిపెట్టవచ్చు సహోదరుడా, నీ భర్త దగ్గర నువ్వు దాచిపెట్టచ్చు సహోదరి, మీ పిల్లల దగ్గర మీరు దాచిపెట్టచ్చు తల్లిదండ్రులుగా సహోదరి సహోదరులా, మీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలుగా మీరు దాచిపెట్టచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కానీ నీ ప్రభువు దగ్గర, నీ దేవుని దగ్గర నువ్వేది కూడా దాచిపెట్టలేవని లేఖన భాగం స్పష్టంగా క్లియర్గా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. వివరంగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. ఆయన దగ్గర నువ్వేది కూడా దాచిపెట్టలేవు, ఆయన దగ్గర ఏది కూడా నువ్వు మరుగుపరచలేవు. అందుకే ఆయన చక్కటి మాటను అంటున్నాడు ఇక్కడ, నేను కూర్చునేది లేచేది నీకు తెలుసాయా అంటున్నాడు. నా నడక, నా పడక, నా దినచర్య అంతా కూడా నీకు తెలుసాయా అంటున్నాడు. ఏది దాచిపెట్టగలం మన జీవితాల్లో సహోదరి సహోదరుడా? ఆలోచించే సమయంలో అందుకే వెళ్ళరా, ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేము. మనల్ని పరిశీలన చేస్తున్నాడో, మనల్ని పరిశోధిస్తున్నాడో, మనల్ని గమనిస్తూ ఉంటున్నాడో. ఆయన దృష్టిలో మనం ఉన్నాము పిల్లరా. మనం తప్పించుకునే అవకాశం లేదు పిల్లరా. ఆకాశమైన సింహాసనమై ఉన్నది, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. ఆయన పిల్లరా సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు పిల్లరా. ఆయనకు తెలియదంటూ ఏది కూడా లేదు. సమస్తాన్ని ఎరిగిన వాడాయన, సమస్తాన్ని ఏలుతున్నవాడాయన, సమస్తాన్ని నడిపిస్తున్నవాడాయన. ఆయన దగ్గర మనం ఏది కూడా దాచిపెట్టలేము. అందుకే అక్కడ రెండో మాట మనం చూస్తే పిల్లరా, రెండో మాట, నాకు తలంపు పుట్టకు మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మనకొక తలంపు పుట్టక మునిపే, మనకొక ఆలోచన పుట్టక మునిపే దాన్ని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు పిల్లరా. అది దేవుడికి తెలిసిపోతా ఉంది.
నీ మనసులో ఒక ఆలోచన రాకమునిపే, నీ హృదయంలో ఒక తలంపు రాకమునిపే అది దేవునికి తెలిసిపోతా ఉంది, అది దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి అంతా తెలుసు కాబట్టి, ఆయన అనంత జ్ఞాని కాబట్టి పిల్లరా, ఆయన దగ్గర ఏది దాచిపెట్టలేము, ఏది మనం మరుగుపరచలేము. తలంపు మనకు రాకమునిపే మన మనసును ఆయన గ్రహిస్తున్నాడు. నువ్వెలాంటి సహోదరివో ఆయన తెలుసు, నువ్వెలాంటి సహోదరుడివో ఆయన తెలుసు, నీ జీవితం ఏమిటో ఆయన తెలుసు, నీ బ్రతుకేమిటో ఆయన తెలుసు, నీ సాక్ష్యం ఏమిటో ఆయన తెలుసు. మనుషులు ముందు మనం దాచిపెట్టచ్చేమో కానీ మనల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన దగ్గర మనం దాచిపెట్టేది ఏది కూడా లేదన్న సంగతిని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్న ఈ సమయంలో ఆ భయముతో మనం బ్రతకాలి, ఆ భయముతో మనం జీవించాలి. మనుషుల దగ్గర ఏదైనా మనం దాచిపెట్టచ్చు. నీ ఆలోచన ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు, నీ తలంపులు ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు, నీ ఉద్దేశాలు ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు, నీ మార్గాలు ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు, నీ బ్రతుకుని ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు, నీ ముందు భవిష్యత్తును ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించే సమయంలో దేవుని వాక్యం మనకి చక్కగా తెలియపరుస్తూ ఉంది. లేఖన భాగాలు వివరంగా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాయి. మూడో మాట ఆయన అంటాడు, క్రీస్తునందు కాసేపటికి నువ్వేం మాట్లాడబోతున్నావో ఆయనకి తెలుసు. సహోదరుడు, కాసేపటికి ఏం ఆలోచించబోతున్నావో, కాసేపటికి ఏం మాట్లాడబోతున్నావో, ఏం చేయబోతున్నావో నిన్ను గురించి పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు, నిన్ను గురించి పూర్తిగా తెలిసినటువంటి దేవుడు, మన జీవితాలు బ్రతుకులు అన్ని తెలిసినటువంటి దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించు, నీ జీవితాన్ని సరిచేసుకో సహోదరుడా, ఆలోచించు. అందుకే మూడో మాటను మనం చూస్తే, యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది పూర్తిగా నీకు తెలిసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం మూడు మాటలు చూస్తున్నాం. ఒకటేమో మనం చూస్తున్నాం, గమనించండి, నేను కూర్చునేది లేచేది నీకు తెలుసు అన్నాడు. రెండోదేమో నాకు తలంపు పుట్టకు మునిపే నా మనసును నువ్వు గ్రహించున్నావు అని చూసాము. మూడోది మాట నా నాలుక రాక మునిపే అది పూర్తిగా నీకు తెలిసి ఉందయ్యా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, ఆలోచించండి. మాట మన నాలుక రాక మునిపే అది దేవునికి పూర్తిగా తెలుస్తుంది. నువ్వేం మాట్లాడబోతున్నావో ఆయన తెలుసు. ముందు నువ్వేం మాట్లాడబోతున్నావో, ఎలా ప్రవర్తించబోతున్నావో, ఎలా జీవించబోతున్నావో, ఎలా బ్రతకబోతున్నావో, నీ జీవితం ఏం కాబోతుందో ఆయన తెలుసు, నీ కుటుంబం ఏమవబోతుందో ఆయనకు తెలుసు. నీ భవిష్యత్తు ఏమైందో ఆయన తెలుసు. నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందుగానే ఈ వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు, ఈ సత్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండో పాయింట్ని మనం చూస్తున్నాం. షేబా దేశపు రాణి మనకు నేర్పించే విషయాలను మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా షేబా దేశపు రాణి సొలొమోను అక్కడ దర్శించుకుంది వచ్చని మనం చూసాం. మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దర్శించుకోవాలి అని చూసాం. అందులో మూడు విషయాలు మనం చూసాం. ఆయన్ని ముఖాముఖిగా మనం దర్శించుకోవాలి. రెండోది ఆయనతో మనం మాట్లాడాలి. మూడోది ఆయన మనతో మాట్లాడతాడని చూసాము మొదటి పాయింట్లో. రెండోది మనం చూసాము, ఆమె మనసులో ఉన్న ఆలోచనలన్నిటికీ సొలొమోను దగ్గర ఏం దొరికింది? జవాబు దొరికింది. ఎన్నో ప్రశ్నలతో వచ్చింది ఆమె, ఎన్నో ఆలోచనలతో వచ్చింది ఆమె, ఎన్నో తలంపులతో వచ్చింది ఆమె, ఎన్నో కోరికలతో వచ్చింది. వాటన్నిటికి కూడా సొలొమోను దగ్గర సమాధానం దొరికింది. అలాగనే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంది ప్రియ దేవుని గారు అంటే, నీ మనసులో ఎన్ని తలంపులు ఉన్నాయో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, నీ ప్రశ్నలు ఉన్నాయో, వాటన్నిటికి కూడా ప్రభువు దగ్గర జవాబు దొరుకుతుంది అని మనం చూసాం. అందుకని కీర్తనలో మనం చూసాం మూడు మాటలు మనం చూసాము. ఒకటి, నేను కూర్చున్నది లేచేది నీకు తెలుసు అంటున్నాడు భక్తుడు. రెండోది, నాకు తలంపు రాకమునిపే నువ్వు నా మనసును గ్రహించున్నావు అని చెప్తున్నాడు మనం చూసాము. మూడోది మనం చూస్తున్నాం, యెహోవా మాట నా నాలుక రాకమునిపే అది పూర్తిగా నీకు తెలుసయ్యా అంటున్నాడు. మూడో పాయింట్ని మనం చూద్దాం. మూడోది మనం ఆలోచన చేస్తే మనం గమనించండి. ఆ వంటది 7వ వచనంలో, ఆ వంటది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, నీ మాటలు వినువారు భాగ్యవంతులు, దేవునికి మహిమ కలుగును గాక. నీ మాటలు వినేవాళ్ళు భాగ్యవంతులు అంటుంది దాని అవును మూడో పాయింట్ అది. నీ మాట వినేవాళ్ళు భాగ్యవంతులు. సొలొమోను దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నీ దగ్గర ఉండే సేవకులు, నీ దగ్గర ఉండే సేవకురాండ్లు, నీ దగ్గర ఉండే పనివారు, నీ ఇంటనున్నవారు, అయ్యా నిత్యము నీ దగ్గర ఉంటూ నీ మాటలు వినుచుండువారు భాగ్యవంతులు.
వారు జ్ఞానవంతులు, వాళ్ళు ధన్యులు, వాళ్ళు గొప్పవారు. నీ దగ్గర ఉంటూ, నీ సమూహంలో ఉంటూ నీ మాటలు వినేవాళ్ళు భాగ్యవంతులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆయన మాటలినేవాళ్ళు జ్ఞానాన్ని పొందుకుంటారో, ఆయన మాటలినేవాళ్ళు సత్యమైన మార్గంలో నడిపించబడతారో, ఆయన మాటలు జ్ఞానంతో కూడిన మాటలు, తెలివితో కూడినటువంటి మాటలు, వివేచనతో కూడినటువంటి మాటలు, గొప్ప మాటలు, భవిష్యత్తును బాగు చేసేటువంటి మాటలు, ఎలా బ్రతకాలో నడిపించేటువంటి మాటలు ఉన్నాయి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అయ్యా నిత్యము నీ వద్ద ఉండి నీ మాటలు వినేవాళ్ళు ఎవరంటే భాగ్యవంతులు. చూసారు, ఆలోచించండి. ఎందుకు భాగ్యవంతులు అంటే ప్రియ సహోదరులారా, మనం బాగా ఆలోచన చేస్తే ఆయన వాక్యము వినే మనము నిజంగా కూడా ధన్యులమే. దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆలోచించండి. సొలొమోను మాటలు వినేవాళ్ళే భాగ్యవంతులు అని ఆమె చెబుతుంటే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నమ్ముకొని ఆయన సన్నిధికి వస్తూ పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, యేసు రక్తము చేత మన పాపాలన్నీ కూడా కలగబడే, యేసు రక్తము చేత విమోచించబడే, పరిశుద్ధపరచబడే, విశ్వాసం ఉంచే నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతి మార్గాల్లో నడుస్తున్నటువంటి వారు మనమెంత ధన్యులమి, మనమెంత భాగ్యవంతులమి, మనమెంత గొప్పవారిమి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. వాక్యం తెలియపరుస్తుంది. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, మంచి ఉద్యోగం లేకపోవచ్చు, మంచి వ్యాపారం లేకపోవచ్చు, పేరు పలుకుబడి లేకపోవచ్చు. అయితే అన్నిటికీ మించినటువంటి యేసు రక్తము చేత నువ్వు కడగబడి ఉన్నావు, యేసు రక్తము చేత విమోచించబడి ఉన్నావు, యేసు బిడ్డగా మార్చబడ్డావు, పరలోక రాజ్యానికి వారసురాలుగా నువ్వు మార్చబడ్డావు. నీకంటే ధన్యులు ఎవరు ఈ ప్రపంచంలో? నీకంటే గొప్పవారు ఎవరు ఈ ప్రపంచంలో? నీకంటే శ్రేష్ఠులు ఎవరు ఈ ప్రపంచంలో? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నావు. అనేక కార్యక్రమాలకు వెళ్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. నువ్వు చాలా గొప్ప బిడ్డవు కదా. ఆలోచించే సమయంలో క్రీస్తునందు పిల్లరా, అందుకే అయా నీ మాటలు వినేవాళ్ళు భాగ్యవంతులు అంటుంది. సొలొమోను రాజు మాటలు వినేవాళ్ళే, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు, ఆ పని వాళ్ళే అంత భాగ్యవంతులైతే యేసయ్య మాటలు వినే మనం ఎంత భాగ్యవంతులమే, దేవుని మాటలు వినే మనం ఎంత భాగ్యవంతులమే. ఒకసారి ఆలోచించండి. ఎందుకు భాగ్యవంతులమో తెలుసా? మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం ఎందుకు భాగ్యవంతులు అంటే, క్రీస్తునందుకులరా, నీ సేవకుల భాగ్యం ఎంత మంచిది అంటుందామే. ఎల్లప్పుడూ నీ సముఖం ముందు నీ జ్ఞానోపదేశం ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? వింటున్నారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మనం ఎందుకు భాగ్యవంతులము, మనం ఎందుకు గొప్ప వాళ్ళం అంటే, ఒకటి ప్రియ సహోదరులరా, పరలోక రాజ్యం ఉందని తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మాటలు, యేసయ్య సన్నిధికి మనం వచ్చుట ద్వారా, యేసయ్య మాటలు మనం వినుట ద్వారా ప్రియులరా మనం ఏం తెలుసుకున్నాం అంటే, పరలోక రాజ్యం ఉందని తెలుసుకున్నాం, సత్యాన్ని తెలుసుకున్నాం, పరలోక రాజ్యం ఒకటి ఉందని మనం తెలుసుకున్నాం. ఆయన దగ్గరకు రాకపోతే మనకు పరలోకం ఉందని తెలియదు, ఆయన దగ్గరకు రాకపోతే నరకం ఉందని తెలియదు, ఆయన దగ్గరకు రాకపోతే మానవుడికి మరొక జీవితం ఉందని తెలియదు, మానవుడికి మరొక భవిష్యత్తు ఉందని తెలియదు, అది శాశ్వతమైన జీవితం అని తెలియదు, అది శాశ్వతమైన బ్రతుకని తెలియదు, అది నిత్యం ఉంటుందని తెలియదు, అది దేవుడితో ఉంటుందని తెలియదు. ప్రభు యేసుక్రీస్తుల వారి దగ్గరకు రాబట్టి, మందిరానికి రాబట్టి, వాక్యాన్ని వినబట్టే ఈరోజు ఒకటి మనం ఇక్కడ పరలోక రాజ్యం ఉందని తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడా ఆలోచించు. చాలా మందికి ఈ విషయం తెలియదు. వాక్యం వినకపోతే మనకు కూడా తెలియదు, ప్రభు దగ్గరకు రాకపోతే మనకు కూడా తెలియదు, వాక్యం వినకపోతే మనకు కూడా తెలియదు, పరలోక రాజ్యం ఉందన్న సంగతి ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు, చాలా మందికి ఆ గ్రహింపు లేదు, చాలా మంది తెలుసుకోకుండా ఉన్నారు పిల్లరా. ఇదిగో మనకు కూడా ఒకప్పుడు తెలియదు. మనకి ఎట్లా తెలిసిందంటే, యేసయ్య దగ్గరకు రాబట్టి, వాక్యాన్ని వినబట్టి, సత్యాన్ని తెలుసుకోబట్టి పరలోకం ఉందని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఆలోచించింది. లేకపోతే మన జీవితాలు నష్టపోండే, మన ఆత్మలు కూడా నష్టపోండేవారమే, మనకి భయంకరమైన నష్టం, భయంకరమైన నరకంలో పడిపోండేవారమే పిల్లరా. యేసు ప్రభు దగ్గరికి రాబట్టి మనం తెలుసుకోగలిగాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒకటి
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా. రెండోది, నరకముందని తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నరకముంది. మనుషుడు ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ బంధాలన్నీ కూడా తెంచుకున్న తర్వాత, ఈ ప్రయాసాలన్నీ మానిన తర్వాత మనుషుడికి మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకాన్ని గురించి తెలుసుకున్నాం, రెండోది నరకముందని తెలుసుకున్నాం. పాపులకి శిక్ష ఉందని మనం తెలుసుకున్నాం. ఈ భూలోకంలో బతికినప్పుడు యేసు రక్తం చేత కానీ కడగబడకపోతే పిల్లరా, ఆ వ్యక్తికి శిక్ష ఉందని, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని, దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి ఆత్మకు పిల్లరా తీర్పు జరుగుతుందని, తీర్పు జరిగినటువంటి ఆత్మకు పిల్లరా కొంతమంది పరలోకానికి పోతారని, మరి కొంతమంది నరకానికి పోతారని మనం తెలుసుకున్నాం. రెండోది నరకం ఉందని మనం తెలుసుకున్నాం. ప్రభు దగ్గరికి రాకపోతే పిల్లరా నరకం ఉందన్న సంగతి మనకు తెలియదు పిల్లరా. ప్రభు దగ్గరికి రాకపోతే, ఆయన సన్నిధికి రాకపోతే నరకం ఉందన్న సంగతి మనకి తెలియదు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి సహోదరి సహోదరులారా. మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకున్నాం, మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందుకున్నాం, యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నా. ఇదిగో సంఘంలో చేర్చబడి పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, వాక్యానికి లోపల బ్రతుకుతున్నా, ప్రభువును విశ్వాసం ఉంచా, మంచి మార్గంలో నడుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, ఈ విషయం అనేక మంది తెలియదు. పరలోక రాజ్యం ఉందని చాలా మందికి తెలియదు. రాకపోతే మనకు కూడా ప్రభు దగ్గరికి తెలియదు. రెండోది పిల్లరా, నరకం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చాం కాబట్టి నరకం ఉందని తెలుసుకున్నాం. మానవుడికి మరొక జీవితం ఉందని, మరొక బతుకుందని, మరొక భవిష్యత్తు ఉందని, అదే శాశ్వతమైందని, ఇప్పుడు ఈ భూలోకంలో బ్రతికేది అశాశ్వతమైందని, అస్థిరమైందని మనం తెలుసుకున్నాం. క్రీస్తునందు పిల్లరా గమనించండి. తర్వాత మూడోది మనం ఆలోచన చేస్తున్నారా, సత్యమైన మార్గంలో నడిపించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సత్యమైన మార్గంలో నడిపించబడుతున్నా, నీతి మార్గంలో నడిపించబడుతున్నా, యథార్థమైన మార్గంలో నడిపించబడుతున్నా, రాజ్య మార్గంలో నడిపించబడుతున్నా, దేవుని మార్గంలో నడిపించబడుతున్నా. యేసయ్య అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమైనాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అన్నాడు. యేసు నామములనే పరలోక రాజ్యం సాధ్యం. ప్రియ దేవుని పిల్లరా, ఒక వ్యక్తి పరలోకం పోవాలంటే, ఒక వ్యక్తి నరకాన్ని తప్పించుకోవాలంటే యేసే మార్గమై ఉన్నాడు, యేసే సత్యమై ఉన్నాడు, యేసే జీవమై ఉన్నాడు, ఆయన ద్వారానే పోవాలి. వాక్యం తెలియపరుస్తుంది. ప్రియదేవులారా, ఇప్పుడు సత్యమైన మార్గంలో నడిపించబడుతున్నాం, మంచి మార్గంలో నడిపించబడుతున్నాం, రాజ్య మార్గంలో నడిపించబడుతున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే యేసయ్య నమ్ముకొని పరలోకం ఉందని ఒకటి తెలుసుకున్నాం, రెండోది నరకం ఉందని తెలుసుకున్నాం, మూడోదిగా సత్యమైన మార్గంలో నడిపించబడుతున్నాం. ఒకప్పుడు అన్యాయంలో ఉన్నాం, ఒకప్పుడు అక్రమంలో నడుస్తున్నాం, ఒకప్పుడు మోసంతో బ్రతుకుతున్నాం, ఒకప్పుడు విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా. వాటన్నిటిలో నుండి ఈరోజు మనం బయటపడి యేసయ్య మార్గంలో నడుస్తున్నాం, మంచి మార్గంలో నడుస్తున్నాం, జీవ మార్గంలో నడుస్తున్నాం, నీతి మార్గంలో నడుస్తున్నాం. అందుకే కదా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మనల్ని మంచి మార్గంలో నడిపించాలని, జీవ మార్గంలో నడిపించాలని ఆయన 2025 సంవత్సరాల క్రితము కన్య మరియమ్మ గర్భమందు జన్మించి భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. శిలువ మాను మీద ఆయన బలిగా అర్పించబడ్డాడు, గొర్రె పిల్లలాగా సమాధి చేయబడ్డాడు, 3వ రోజులు లేచాడు, పరలోకం ఆరోహణమయ్యాడు. ఆ ప్రభు నేడు రేపు మరలా రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఆ రాకడ కొరకై నేను నువ్వు అందరూ కూడా సిద్ధపడదాం క్రీస్తును. అందుకనే శేపాదేశపురాన్ని మనకు నేర్పించే విషయాల్లో 2వ భాగాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. 2వ భాగంలో ఆమె ఏం చేసిందంటే సొలొమోనును దర్శించుకుంది. ఒకటి, అందులో నుంచి 3 విషయాలు మనం చూసాం. రెండోదిగా సహోదరులారా, ఆమె మనసులో ఉన్న ఆలోచనలన్నిటికీ జవాబు దొరికింది. అందులో నుంచి 3 విషయాలు మనం చూసాం. మూడోది పిల్లరా, నీ మాటలు వినేవాళ్ళు భాగ్యవంతులు అంటున్నారా. అందులో నుంచి 3 విషయాలు మనం చూసాం. ఈ వాక్యమైన సహోదరి సహోదరుడా, తల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డల ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటున్నా. అయ్యా, ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి విజయమ్మ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి మీ సహాయాన్ని ఆ కుటుంబానికి అందించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభా మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ఏడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడి గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.